Good evening. Today I am going to explain calculation chapter relation between gamma function and beta function. Beta gamma n equal to gamma m gamma n by gamma n plus n ఇది ఎలా వచ్చిందో చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనము gamma n తీసుకోవాలి. That equal to integration of 0 to infinity e power minus x into x power ఇక్కడ m ఉంది కాబట్టి m minus 1 తీసుకోవాలి into x. Now put x equal to y t. The differentiation with respect to t లో చేస్తే అప్పుడు dx is equal to y into dt అవుతుంది. ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 to infinity వరకు ఉంటుంది అప్పుడు మనకు 0 to infinity e power x plus y ని సబ్స్టిట్యూట్ చేయాలి minus y t power n minus 1 into ఇదేమంటే మనకు ఇది కదా dx plus y సబ్స్టిట్యూట్ చేయాలి y into dt. Integration of 0 to infinity e power minus yt into separate చేసుకుంటే y power n minus 1 into t power n minus 1 అవుతుంది into y into dt. ఈ రెండు బేసెస్ సేమ్ ఉంటాయి కాబట్టి పవర్స్ రెండు యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity e power minus yt y power ఇన్వర్స్ అది ఎందుకంటే ఇది పవర్ 1 ఉంటుంది కాబట్టి -1 + 1 క్యాన్సిల్ అవుతుంది t power n minus 1 into dt. gamma n is equal to ఇప్పుడు మనకు ఇది విత్ రెస్పెక్ట్ టు t తో చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ ఏమో y లాగా ఉంది కాబట్టి అది బయటికి రాసుకోవాలి. అప్పుడు y power n is equal to integration of 0 to infinity e power minus yt తర్వాత ఏంటంటే t power n minus 1 into dt ఉంది. ఎప్పుడైతే మన ఫంక్షన్ లో t విత్ రెస్పెక్ట్ టు t లో ఉందా దీన్ని x లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ 0 to infinity అంటే ఏదైనా ఉండొచ్చు. అప్పుడు f of x into dx ఉందనుకో దీన్ని ఏమని రాస్తుందంటే ఫంక్షన్ 0 to infinity f of t into dt లెక్క ఒక రాసుకోవచ్చు. ఈ ఫంక్షన్ ఏమో t లాగా ఉంది మనం x లాగా కన్వర్ట్ చేయాలి. y power n into integration of 0 to infinity e power minus y ఇక్కడ t plus y x సబ్స్టిట్యూట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ t ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు t అవుతుంది x ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఇప్పుడు x power n minus 1 into ఇక్కడ t ఉంది కాబట్టి ఇప్పుడు dx అవుతుంది. ఇప్పుడు మనకు y ఉంది అది దీంట్లో తీసుకుంటే y n అవుతుంది that equal to integration of 0 to infinity e power minus yx x power n minus 1 into dx. ఇప్పుడు మనకి ఏముందంటే ఈ రెండు మల్టిప్లికేషన్ ఉంది అందుకోసం మనము దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity e power minus ఇది ఆల్రెడీ x లో ఉన్నాయి కాబట్టి మన టర్మ్స్ స్టార్టింగ్ లో మనం x లాగా తీసుకున్నాము ఇప్పుడేమో y లాగా తీసుకున్నాము e power minus y into y power ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ n minus 1 into with respect to dy తో చేయాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి మనం మల్టిప్లై చేయాలి. దీని ఏమని రాసుకోవచ్చు అంటే m equal to దిగువల పంపిస్తే లోపల పంపిస్తే ఇంటిగ్రేషన్ కాబట్టి y power m into x power n minus 1 into dx అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మల్టిప్లై చేయాలి కాబట్టి మనం ఇంటిగ్రేషన్ మొత్తాన్ని మల్టిప్లై అప్లై చేయాలి. నౌ multiply m e power minus y power n minus 1 on both sides. అయితే మనం ఇంటిగ్రేషన్ రూల్ అప్లై చేయాలి కాబట్టి applying integration on both sides
dy ఉంది కాబట్టి dy తో చేయాలి. అంటే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity e power minus y into y to the power of n minus 1 into dy that is equal to integration of 0 to infinity. ఆల్రెడీ ఇది మనకి అలా మనకి ఇంటిగ్రేషన్ అలా చేస్తున్నాం కాబట్టి అది కూడా 0 to infinity. అక్కడ ఏమున్నాయంటే ఈ y power n into e power minus yx x power n minus 1 into dx ఉంది. దీంతో పాటు మనకి ఏమవుతుంది ఇంటిగ్రేషన్ అంటే ఇది కూడా మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి into e power minus n minus 1 into dy మనం దేని వాల్యూ గామా ఇంటిగ్రల్ that is equal to integration of 0 to infinity. మనకి ఇక్కడ y ఉంది ఇక్కడ y ఉంది bases are equal powers will be added. అప్పుడు మనకి ఏమొస్తుందంటే y power n plus n minus 1 అవుతుంది. ఈ ఉంది కాబట్టి that equal to e into ఇక్కడ మైనస్ కామన్ తీస్తే y కూడా కామన్ తీస్తే 1 plus x into y అవుతుంది. as this is x power n minus 1 into dx and dy చాలరా చేతి e power minus 1 plus x into y y power n plus n minus 1 ఇది y టర్మ్స్ ఉన్నాయి.